తేదీ వరకు శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై ఎంఆర్ఓ నరసింహకుమార్ అధ్యక్షతన అధికారులు పాలక మండలి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల వారే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. ఇక ఇదే అంశంపై ఆలయ నిర్మాణ అధికారి రమణారెడ్డి, ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్తో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మున్నయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేదానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ దినం అధికారుల సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేయాలి, దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ కార్యనిర్వహణాధికారి రమణారెడ్డి గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ వచ్చిన భక్తులకు ఏ రోజుల్లో జరుగుతుంది? బ్రహ్మోత్సవాలు ఏ రోజు మొదలవుతాయి, ఏ రోజులు? భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం రాయచోటి పట్టణంలో వెలిసిన్నాడు. ఈ ఆలయం నందు 13/2/2026 నుండి 23/2/2026 వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు అనేది ఆనవాయితీగా మనకి ఎప్పుడు మాఘమాసం స్టార్ట్ అయినప్పుడు ఈ ఉత్సవాలు ఆనవాయితీగా జరుగుతాయి. మన రాయచోటి మండల తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టరు డిఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, వారి ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఈరోజు వివిధ శాఖాధిపతులతో ఆలయం నందు మినీ మీటింగ్ నిర్వహించుకోవడం, కోఆర్డినేట్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మీటింగ్ నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు రావడం జరిగింది. మనం కోఆర్డినేట్గా బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో ఎన్ని రోజులు కొనసాగుతాయి? దాంట్లో ప్రధాన ఘట్టాలు అనేవి ఏమిటి? 13/2/2026 నుంచి 23/2/2026 వరకు 11 రోజులు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో 11 రోజుల్లో ముఖ్యమైన ఘట్టములు 19/2/2026 నైట్ నంది ఉత్సవము మెయిన్, 20వ తారీఖు ఉదయం అగ్నిగుండము, తర్వాత మహానైవేద్యము, 20వ తారీఖు నైట్ వచ్చేసి బ్రహ్మరథం రథోత్సవం అని ఉంటుంది. ఈ 2 ఘట్టాలు కాకుండా 22వ తారీఖు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు రాయచోటి పట్టణంలో వెలిసిన సుండుపల్లి రోడ్లో పార్వేట మండపంకు పార్వేటకు వెళ్తారు. ఇది ముఖ్యమైన ఈ 3 రోజులు ముఖ్యమైన ఘట్టములు. లాస్ట్లో 23వ తారీఖు బ్రహ్మోత్సవాలు, తదనంతరం లాస్ట్లో 23వ తారీఖు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని పాన్ సేవలో పూలంకి సేవ ద్వారా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఎక్కువ సంఖ్యలో ఏ రాష్ట్రం నుంచి భక్తులు వస్తారు, ఎక్కడి నుంచి భక్తులు వస్తారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు అయితే చేశారు? ముఖ్యంగా శ్రీశైల క్షేత్రం అనంతరము మనకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి రాయలసీమ క్షేత్రంలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్నాడు. ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దక్షిణ కాశీగా పేరుగాంచడానికి నామకరణం ఏమంటే, మన రాష్ట్రం కంటే కర్ణాటక రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి లింగాయతులు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ లింగాయతులకు కులదేవుడు, ఇంటి దేవుడు ఈయన భద్రకాళి సమేత మన రాయచోటి వీరభద్ర స్వామి కాబట్టి 95% కర్ణాటక రాష్ట్రంలో గల వివిధ జిల్లాల నుంచి ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. ఆ భక్తులకు ఈ 11 రోజులు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు అకామిడేషన్ అయితే మన దేవస్థానం రూములు 37 ఉన్నాయి. ఈ కర్ణాటక చోల్ట్రీ 100 రూములు ఉన్నాయి. మన దేవస్థానానికి ఎదురుగా జెడ్పీపీపీ, ఎంపీపీపీ, ఉర్దూ స్కూలు, శారదా స్కూలు, మన ఏపీ టూరిజం బిల్డింగు, ఇలా అన్ని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాలు చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తులకు ఎటువంటి మెసేజ్ తీసుకుపోవాలా, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనేది వాళ్ళతో ఇప్పటికే మేము మాట్లాడుకోవడం జరిగింది. భక్తులు వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేట్టుకు వారి సహాయ సహకారాలు కన్నా దేవస్థానంకు ఈవో గారికి సహాయ సహకారాలు చేయించున్నారు. వాళ్ళకి కన్నా నేను తెలియజెప్పుతూ మేము భక్తులు ఈ 11 రోజులు బ్రహ్మోత్సవాలు చేయుటకు ప్లాన్తోనే మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమల మనోజ్ కుమార్ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఫిబ్రవరి 3వ తారీఖు రాయచోటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానానికి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాయచోటి వాసి అయిన నేను తిరుమల మనోజ్ కుమార్ అన్ను, మండిపల్లె రామప్రసాద్ రెడ్డి గారు, రాయచోటి శాసనసభ్యుడు, మంత్రివర్యులు ఆయన నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆదేశానుసారం ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఖచ్చితంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా గతంలో జరిగిండే అన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 10వ తారీఖు
రాయచోటి పట్టణంలోని అన్ని శాఖకు సంబంధించిన అధికారులను ఇక్కడికి పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గతంలో జరిగిండే అనుభవాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ శాఖలు ఏ శాఖకు సంబంధించిన అధికారులను వారికి మా దేవస్థానం తరపున సూచనలు ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇవ్వడము జరిగింది. గతంలో జరిగిండే అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నీటి కొరత లేకుండా వసతుల గృహాలను ఏర్పాటు చేస్తూ మరియు అన్నీ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చేది ప్రధానంగా కర్ణాటక భక్తులు, తమిళనాడు భక్తులు, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. వారిని దృష్టిలో పెట్టుకొని ఈ తూరి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా రాయచోటి ప్రజలను మన్ననలు పొంది ఎటువంటి కులం కుశం లేకుండా ముందుకు తీసుకొని పోయి ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది. 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్ కుమార్ చెప్తూ వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరైతేనేమి వసతి ఏర్పాటు చేసినట్టు ఈసారి గతంలో కంటే భిన్నంగా అద్భుతంగా చేస్తూ బ్రహ్మోత్సవాలు అయితే